ఈ ఎన్నికల ప్రచార సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అందరి ఆదర అభిమానాలను చూరగొన్నటువంటి నాయకుడు మీ గ్రామ సర్పంచ్ యువకుడు మిత్రుడు కరుణాకర్ గారు, భారతీయ జనతా పార్టీ ఈ గ్రామంలో ఉన్నటువంటి 2 బూతులకి అధ్యక్షులుగా ఉన్నటువంటి కుంటా తిరుపతి రెడ్డి గారు, పల్లె రాంబాబు గారు, శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సంగం సత్యనారాయణ గారు, ఈ మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు కుమార్ గారు, గత 2 నెలలుగా ఈ మండలంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకురాలు సోదరి రాజ్యలక్ష్మి గారు, రాజేశ్వరి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈ గ్రామ పెద్దలు, రంగాపూర్ గ్రామ పెద్దలు, మీడియా మిత్రులు, బతుకమ్మ పండుగకి జరైతే అన్ని తయారు చేసుకొని వచ్చి 2 గంటల నుంచి ఈ ఎర్రటెండలో మా కోసం ఎదురు చూస్తున్నటువంటి రంగాపూర్ గ్రామం మా అక్క చెల్లెళ్ళకి, అన్నాదమ్ములకి, ఈ గ్రామ పెద్దలకి, యువకులకి, యువ కిషోరాలకి అందరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. అవ మీకు అందరికీ తెలుసు ఓట్లు ఎందుకు వచ్చినాయి, ఎందుకు పువ్వు గుర్తు కోటేయాలి, ఎందుకు రాజేందర్ అన్నను గెలిపించాలనే విషయం లోపల మీకు అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే 20 ఏళ్లకోలే మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఒకడిగా ఉండి మీ కష్ట సుఖాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏం కాదు ఎవరు ఏమనొద్దు, మధ్య మధ్యలో ఒకరిద్దరు వస్తుంటారు, వాళ్ళ గురించి ఏం బాధపడొద్దు. మనం సార్ పంపిస్తుంటాడు, మనం బాధపడొద్దు, వాళ్ళు మనోళ్లే. సో గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో 2 దశాబ్దాలుగా అనేక సార్లు కొట్లాడిరు, జైలుకు పోయినరు, జై తెలంగాణ అన్నారు, తెలంగాణ తెచ్చిండ్రు. వచ్చిన తెలంగాణలో అందరం సమానంగా ఉండాలి, అందరికీ హక్కులు ఉండాలి. ఒక కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత, సంతోష్ గారే కాదు, అందరికీ సమన్యాయం జరగాలని అడిగినందుకు అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిద్దామనేటువంటి ఆలోచనతోటి ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఎవరైతే వెన్నెముక ఉంటుందో, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారో వాళ్ళకి టీఆర్ఎస్ లో స్థానం లేదని ఒకరిని బయటికి పంపిస్తారు. 10 నెలల క్రితం రఘునందన్ రావును పంపించిన, 6 నెలల కింద రాజేందర్ అన్నను పంపించిన, ఇంకో 2 నెలల తర్వాత హరీష్ రావును కూడా అదే తోవలో పంపిస్తారు. కానీ పాపం హరీష్ రావుకు అర్థమైతలేదు, ఆగం అవుతున్నాడు, తిరుగుతా ఉన్నాడు, అబద్ధాలని ప్రచారం చేస్తా ఉన్నాడు. చెప్పాలి మీరు హరీష్ గారికి, హరీష్ గారు మీరు రాజేందర్ గారు దగ్గర దోస్తులట కదా, మీరిద్దరు కలిసి బాగా పనిచేసిరట కదా, జై తెలంగాణ అని కొట్లాడిరట కదా, మరి ఏదో మామ నీకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని నువ్వు కూడా నారాజు ఉన్నావట కదా అని యాద్ చేయాలి హరీష్ అన్నకి. యాద్ చేస్తారా అక్క? యాద్ చేయాలా అక్క? మొన్న నా వంత అయింది, నిన్న రాజేంద్ర అన్న వంత అయింది, రేపు హరీష్ అన్న వంత అవుతుంది. ఇవన్నీ దేనికోసము? కళ్ళుండి చూడలేనటువంటి నాటి ధృతరాష్ట్రుని పాలనలో లాగా పుత్ర వాత్సల్యం, కొడుకును మంత్రిని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ఒక దూర ఆలోచన, దుర్మార్గపు ఆలోచనతోటి కేసీఆర్ గారు తనతో పాటు కలిసి ఉద్యమంలో పనిచేసిన అనేక మంది నాయకుల్ని రోడ్ల మీద వేస్తున్నారు. ఉద్యమం అప్పుడు మమ్మల్ని కొట్టినోళ్లు, మేమంతా జై తెలంగాణ అంటే నై తెలంగాణ అన్నోళ్ళు ఆటం బాంబులు, ఉల్లిగడ్డలు, సుతిల్ బాంబులు అయితమని ఆఖరికి కుక్కతో ఒక పటాకలు కూడా కానటువంటి గంగుల కమలాకర్లు ఇవాళ తెలంగాణ ఉద్యమం పక్కన, ప్రజల పక్కన కాకుండా ప్రజలకు వ్యతిరేకంగా వస్తున్నారు. అందుకని రంగాపూర్ మా అక్క జిల్లాలో ఆలోచించాలి. ఈడికే 102 మంది ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, ఇంకొకటి గెలిస్తే 103 అయితే తప్ప ఇంకోటి ఏం కాదు. అదే రాజేందర్ అన్న గెలిస్తే ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ బయటకు వస్తాడు, 57 ఏళ్లకి ఇస్తామని చెప్పి మర్చిపోయిన పింఛన్ వస్తుంది. చదువుకున్న మా అక్క చెల్లెళ్ళకి నెలకు 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుంది. ఇవి రావాలంటే ఖచ్చితంగా ఈసారి కమలం గుర్తు కోటేయాలి, పువ్వు గుర్తును గెలిపియాలి. మమ్మల్ని గెలిపియకుండా పొరపాటున కారు గుర్తును గెలిపిస్తే 102 పక్కకు 103 అయితే తప్ప గెలుసీనన్న ఇయ్యాల కనబడనిస్తలేరు, ఆ రోజు కూడా కనబడనియ్యారు. హరీష్ రావు లాంటి వాళ్ళు మింగేస్తారనేది మీరు అర్థం చేసుకోవాలి. నాకేం కోపం లేదు టీఆర్ఎస్ పార్టీ మీద, కానీ వాస్తవాలు చెప్తా ఉన్నాం. మా దుబ్బాకలు కూడా అంతా మీ రంగాపూర్ వాళ్ళ లెక్కనే గరీబోళ్ళు, మెడలు మాసం బంగారం లేని వాళ్ళు, మా అక్క చెల్లెళ్ళు ప్రేమగా నాతోటి పోయిన దసరాకి ఇట్లే తిరిగినా, నేను దుబ్బాకల ఇంటింటికి తిరిగిన అక్క చెల్లెళ్ళందరికీ సంధాయించుకొని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏదో 10 లక్షలు ఇస్తామని చెప్తున్నాడు, మనం ఎవరైనా వద్దంటున్నాం. ఆ 10 లక్షలు ఇస్తే వద్దంటలేం. ఏం కావాలంటున్నాం? చింతమడకలు అందరికి ఇచ్చినావు సారు, మాకు కూడా రంగాపూర్లు అందరికి 10 లక్షలు ఇవ్వమని అడగాలనా వద్దా?
మా అక్క చెల్లెల మెడలో కూడా మాసం బంగారం లేదు రంగాపురంలో ఉన్నదా? ఉంటే బతుకమ్మ పండుగ వేసుకోరా? వేసుకోకుండా ఉంటుందా ఎవరన్నా? చాలా మంది అక్క చెల్లెలకి నల్ల పూసలు కూడా సరిగా లేవు మెడలలో, కొంగులు కప్పుకున్నారు. ఎండ కాదు, మాసం బంగారం లేదని బయట వాళ్ళకి తెలియద్దని. ఇంత కష్టం ఉంటే వాళ్ళకి ఎవరికో 10 లక్షలు ఇస్తే బీజేపీ వద్దు అంటున్నాడు. నేను ఇడికెళ్ళి చెప్తున్నా, రంగాపూర్ పంచాయతీ కాడ ఇంతమంది చూస్తుండగా చెప్తున్నా, దళిత బంధుని మేము ఎవరో వద్దంటలేం. దళితులకు 10 లక్షలు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూనే, వాళ్ళలాగా ఇంకా గరీబ్ వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నారు, వాళ్ళకు కూడా 10 లక్షలు ఇవ్వాలా వద్దావా? ఇవ్వాలా వద్దా? మీరు తప్పుడు చెప్పితే ఆయన ఇయ్యాడు. మరి ఇవ్వాలంటే గట్టిగా చెప్పుర్రి. ఇవ్వాలా అక్క? ఇవ్వాలా వద్దా 10 లక్షలు? ఇవ్వాలా? జర గట్టిగా చెప్పుర్రి. సార్ ఇప్పుడే భోజనానికి కూర్చున్నాడు ఏసీలో, జర గట్టిగా చెప్పాలి. 10 లక్షలు రావాలంటే సార్ ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి మన కష్టం చూడాలంటే ఈ తాప మనం అందరం కూడా పువ్వు గుర్తు కోటేయాలి. మనం దసరా చేసుకోలేదా? పోయింటాడు. ఈ మాయ మాటలకు అమ్ముడు పోతారా? ఆత్మాభిమానం కోసం నిలుచుంటారా? ఒక్క చెప్తున్నాడు, ఒక్కరికే ఇస్తాడట. ఎంతమందికి ఇస్తాడు? ముసలామెకి ఇస్తే ముసలాయనకి ఇయ్యాడట. కానూను మంచిగానే ఉంది కదా అక్క, మంచిగానే ఉంది కదా. అందరికి ఒకటే కానూను ఉండాలనే వద్దా? సరే మనం ఒప్పుకుందాం, ముసలామెకు పింఛన్ ఇస్తే ముసలాయనకి ఇయ్యకు. నీ కానూను మంచిగా ఉంది సారు, నువ్వు చాలా మంచోనివి, బాగా చదువుకున్నావు, 80,000 పుస్తకాలు వారి. నాకు డౌట్ వచ్చింది, అడుగుతున్నా. మరి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా సారు, నీ జీతం ఎంత? 5 లక్షలు. ప్రధానమంత్రి కంటే ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సారు ఎంత తీసుకుంటాడు నెలకు? 5 లక్షలు సారు జీతం. సారు ముఖ్యమంత్రి అయిండు, సారుకి 5 లక్షలు జీతం వస్తుంది. 2,000 పింఛను ముసల్దానికి ఇచ్చి ముసలోని గోషైమనుడు కరెక్ట్ అయితే మరి నీ కొడుకు కేటీఆర్ కి 4 లక్షల నౌకరు ఎందుకు ఇచ్చినావని అడగాలనా వద్దా అక్క? నీ కొడుకు టీచర్ కావాలనా వద్దా? నీ కొడుకు అమీన్ సాబ్ కావాలనా వద్దా? 2,000 పింఛన్ కావాలనా? 50,000 జీతం కావాలనా? 50,000 జీతం కావాలనా? చదువుకున్న నీ బిడ్డకు ఉద్యోగం కావాలనా? తెల్ల నౌకరు కావాలనా వద్దా? ఇక వాడిచ్చా డబుల్ బెడ్రూమ్ ఎందుకు? మంచి బంగ్లా రాదు నీ బిడ్డకి 50,000 నౌకరు వస్తే? పోనీ కొడుకు ఇచ్చుకున్నాడు 4 లక్షల జీతం అని ఊకున్నాం అనుకో, బిడ్డకు కూడా ఇచ్చిండు ఆ బిడ్డకి. ఆమె రాకముందు మనకు గుంక పువ్వు తెలియదు, ఆమె రాకముందు మనకు బతుకమ్మ తెలియదు. ఈ అవ్వలు ఎవరికి కవిత పుట్టే కంటే ముందు మనం బతుకమ్మలు ఆడలే. ఇక కవిత అమెరికాకి వెళ్ళి వచ్చి ఆ విమానంలోకి వెళ్ళి ఆడి నీడిని గుంక పువ్వులు తలితే మా అక్క చెల్లెల్ని ఇలా బతుకమ్మ ఆడుతురు, అంతేనా? ఇక కవిత రాకముందు మనకు బతుకమ్మ తెలియదా? ఆమె బతుకమ్మ ఆడి ఆమె పోయి నిజామాబాద్ లో ఎంపీ అయింది. ఆమె జీతం 3 లక్షలు. ఎంత? 3 లక్షలు బిడ్డ జీతం, కొడుకు జీతం 4 లక్షలు, అయ్యే జీతం 5 లక్షలు. 3 నెలల నుంచి మీ హుజూరాబాద్ లో తిరుగుతుండే అల్లుడు హరీష్ జీతం 4 లక్షలు. ఒక్క ఇంటికి 2,000 ఇద్దరికి ఇవ్వమంటే నీ కొడుకు కండక్టర్ నౌకరుంది కట్టు, నీ కొడుకు విద్యా వాలంటీర్ పింఛన్ కట్టు, నువ్వు బంగ్లా కట్టినవు పింఛన్ కట్టు, నీ మెడల తులం బంగారం ఉంది పింఛన్ కట్టు.